హాయ్ అండి, నవీన్ రియాలిటీ ప్రాపర్టీస్ మీ ముందుకి మంచి వెంచర్ తీసుకొచ్చానండి. అమన్గల్లో మనకి 4th సిటీ రాబోతుంది. ఇక్కడ మంచి వెంచర్ అండి, డిటిపిసి రేరా అప్రూవల్. ఇంకోటి మనకి ఏంటంటే ఇక్కడ 4th సిటీ రాబోతుందండి. ఎందుకంటే ఇది కరెక్ట్, ఇది అమన్గల్లో ఉందండి. అధిరన్ గ్రూప్ వారి వెంచర్ అండి. ఇది అధిరన్ గ్రూప్. మనకి ఇలా బ్లాక్ టాప్ రోడ్స్ అన్ని 30 feet 40 feet 33 feet రోడ్స్ కంప్లీట్ అయినాయండి. మనకు వచ్చి వాటర్ ట్యాంక్ కూడా మీకు చూపిస్తాను. ఇది వాటర్ ట్యాంక్ అండి. మొత్తం గ్రిటెడ్ కమిటీ లేక డిజైన్ చేశారు వెంచర్. చాలా బాగుంటుంది వెంచర్. మనకి అండర్ డ్రైనేజ్ కనెక్షన్ కంప్లీట్ అయింది. మనకి ఎవ్రీ ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చాడు. ఎవ్రీ 150 square yard 180 square yard 200 square yard నుంచి స్టార్ట్ ఉంటాయండి. ప్రైస్ రీజనబుల్ రేట్ ఉందండి. ఇప్పుడు చాలా రీజనబుల్ రేట్ ఉంది. ఇప్పుడు ప్రైస్ వచ్చి చూస్తారు కదా, అన్ని రోడ్స్ కంప్లీట్ అయినాయి. చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి. ఇలా 7,000 ఉంది ప్రజెంట్ ప్రైస్. మన నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి 1,000 రూపీస్ ఇంక్రీజ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు 7,000 చాలా రీజనబుల్ ప్రైజెస్. ఇప్పుడు వచ్చి 7,000, నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి 8,000 అవుతుందండి. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి. చూస్తారు కదా, వెంచర్ చాలా నీట్గా ఉంది. ఓపెన్ ప్లాట్స్ అండి. చూస్తే కంప్లీట్ అయింది వర్క్ మొత్తం. వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఓకే, అన్ని వాటర్ కూడా కంప్లీట్ అయింది. డ్రైనేజ్ కనెక్షన్ కంప్లీట్ అయింది. ఎలక్ట్రికల్ కంప్లీట్ అయింది. మొత్తం టోటల్ కంప్లీట్ అయిందండి. డిటిపిసి లేఅవుట్ రేరా అప్రూవల్. మనకి వచ్చి ఇప్పుడు శ్రీశైలం హైవేకి ఎగ్జాక్ట్ మనకి 3 kilometers ఉంటుంది. అమన్గల్ 6 kilometers, మైజ్గండి అక్కడ నుంచి 6.5 kilometers. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్స్ ఏంటంటే సేమ్ బంజారా హిల్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏదైతే డెవలప్మెంట్స్ అయ్యాయో సేమ్ అలాగే మనకి 4th సిటీ అని ఇక్కడ రాబోతుంది. రేవంత్ రెడ్డి కూడా అనౌన్స్మెంట్ చేసిండు, గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిండు. ఇక్కడ సెంట్రల్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. ఇక్కడ అన్ని సేమ్ గచ్చిబౌలి ఎట్లయితే డెవలప్మెంట్స్ అయ్యాయో సేమ్ అలా డెవలప్మెంట్సే మనకి ఇక్కడ 4th సిటీ రాబోతుంది. కాబట్టి ఇక్కడ అదే డెవలప్మెంట్స్ అవుతాయి. హై రేట్స్ అయిపోతాయండి. ఇప్పుడు 7,000 ప్రజెంట్ నడుస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ 8th నుంచి మనకి ఇది 8,000 అవుతుంది. కస్టమర్స్ చూస్తారు కదా, తీసుకున్నారు. సైడ్ వాల్స్ కూడా కట్టించుకున్నారు. మీరు చూస్తారు, కస్టమర్స్ ప్లాట్స్ బుక్ చేసుకోరు. సైడ్ వాల్ కూడా వాళ్ళు ప్రజెంట్ కట్టేసుకున్నారు. ఇంకేందంటే ఇక్కడ డెవలప్మెంట్స్ అన్నీ బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, అండర్ డ్రైనేజ్ కనెక్షన్ కానీ, లైట్స్ కానీ, వాటర్ ట్యాప్ కనెక్షన్ కానీ, ట్యాంక్స్ కానీ అన్నీ కంప్లీట్ అయిపోయిందండి. టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. డైరెక్ట్ మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది మన విలేజ్కి ఆనుకొని ఉంది కాబట్టి, మనకి విలేజ్ ఉంది కాబట్టి పక్కనే మనం ఇల్లు కూడా కట్టుకోవచ్చు, గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు. మీ ఇష్టం అండి, ఎలాగంటే అలా కట్టుకోవచ్చు. కస్టమర్స్ కూడా అక్కడ ఉన్నారు, బుక్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్లాట్ సైజ్ చూసుకుంటున్నారు. ప్రజెంట్ 7,000 అండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి. నా నంబర్ ఉంది 6309145495. మనకి ఇక్కడ డెవలప్మెంట్ కూడా బాగున్నాయండి. అమన్గల్లో మనకి ఆచారం అమన్గల్ మధ్యలో 32,000 acresలో మనకి 4th సిటీ డెవలప్మెంట్. 4th సిటీ అంటే మన ఇండియాలో పెద్దదండి 4th సిటీ అంటే. ఆ డెవలప్మెంట్స్ ఇక్కడ వస్తున్నాయి. ఇది ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటంటే ఒక 5, 6, 7, 8 yearsలో సూపర్గా అవుతుంది. ఇప్పుడు ఉన్న 7,000 మనకి వచ్చి ఇప్పుడు 7,000 ఉందండి. 5, 6 years ఆగితే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు 7,000 ఉంది, ఒక 5, 6 yearsలో ఎగ్జాక్ట్గా 25,000 పోతుంది. ఎందుకంటే మనకి ఫ్యూచర్ సిటీ అనేది వచ్చేది ఇక్కడనే. 4th సిటీ అంటారు, అది వచ్చేది ఇక్కడ. ఎందుకంటే ఇంతకుముందు ఫార్మా సిటీ అన్నారు. ఆ ఫార్మా సిటీ మనకి ఇక్కడ కెమికల్ అది ఇది అని చెప్పి అది మన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పుడు ఇది తీసేసినారు ఫార్మా సిటీ. ఇప్పుడు వచ్చి ప్రజెంట్ 4th సిటీ. ఎందుకంటే 4th సిటీ వచ్చిందంటే ఇక రేట్స్ కూడా హై రేట్స్ అయిపోతాయి. ఎందుకంటే మనకి ట్రిపుల్ ఆర్కి మధ్యలో ఉన్నాం మనం. మధ్యలో ఉన్నాం. ఎందుకంటే చూస్తారు కదా వెంచర్ అన్ని ప్లాట్స్ ఇలా క్లోజ్ అయిపోయినాయి. ఉన్నాయి ఇలా 10-15 ప్లాట్సే ఉన్నాయి. ఇక కస్టమర్స్ కూడా తీసుకున్నా కూడా ఇక్కడ చూస్తారు కదా, వాళ్ళు కంపౌండ్ వాళ్ళు కట్టేసుకోరు. ఓకే.
కస్టమర్ తీసుకురు ఒక 300 యార్డ్స్, వాళ్ళు కంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకోరు ఇల్లు. ఎందుకంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుందండి. 4th సిటీగా వస్తుంది కాబట్టి మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. ఇంకోటి మనకి బ్లాక్ టాప్ రోడ్స్ కంప్లీట్ అయినాయి, మనకి అండర్ డ్రైనేజ్ కనెక్షన్ కంప్లీట్ అయింది. చాలా బాగుంటుందండి వెంచర్స్. ఫ్యూచర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెడితే మనం 5 years 8 years ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి రిటర్న్స్ చాలా బాగా వస్తాయి. ఎందుకంటే మనకి చూస్తారు కదా, ఇప్పుడు ఫస్ట్ ఉప్పల్లా అప్పట్లో ఎంత ఉండే, అప్పుడు 5,000 10,000 16,000 ఉండే ఉప్పల్లో. ఇప్పుడు ఉప్పల్లో 1 lakh అయింది ప్రజెంట్. మేడిపల్లి కానీ నారపల్లి కానీ ఆ సైడ్ మొత్తం ఇప్పుడు అవుట్ ఆఫ్ 50-55 kilometers డిస్టెన్స్లోనే మనకి 7,000 8,000 ఉన్నాయి. ఇంకో కొన్ని రాను ఇంకా 10 years 8 years 5 years దాటితే ఇవన్నీ 25,000 35,000 40,000 అయిపోతాయి. ఎందుకంటే 4th సిటీ ఇక్కడనే వస్తుంది కాబట్టి. యమన్గల్, మన ఆచారం, ఇటు షాద్నగర్, ఇవన్నీ డెవలప్మెంట్ ఏరియా కాబట్టి మొత్తం ఐటీ కంపెనీస్ అన్నీ ఇక్కడనే వస్తున్నాయి కాబట్టి ఇది చాలా బాగుంటుందండి ఇన్వెస్ట్మెంట్. ఇది రైట్ టైం ఇది. ఎందుకంటే మనకి ఇక్కడ చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా కానీ బఫర్ జోన్ కానీ ఏది లేదు. మనకి విలేజ్ ఆనుకొని ఉంటుంది వెంచర్. చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. చూస్తారు కదా, చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్లాట్స్ ఇంత తొందరగా అయిపోయినాయంటే కారణం ఇక్కడ 4th సిటీ వస్తుంది కాబట్టి. ఎందుకంటే 4th సిటీ అంటే చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. అన్ని విల్లాస్ కానీ ఇక్కడ మనకి ఐటీ కంపెనీస్ కానీ చాలా అంటే చాలా డెవలప్మెంట్స్ అవుతుంది ఒక 5-10 yearsలో. అందుకోసమే ఇప్పుడు తీసుకొని రైట్ టైంలో ఇప్పుడు తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు పెడితే మీకు 5 years 10 yearsలో మనకి 40,000 45,000 పోతానికి ఎలాంటి డౌట్స్ లేవు. ఎందుకంటే మీరు కస్టమర్ చూస్తున్నారు ఇక్కడనే, వాళ్ళు తీసుకున్నారు, సైడ్ కంపౌండ్ వాళ్ళు కూడా కట్టేసుకున్నారు. చూస్తారు కదా, ఇటు పక్కన అటు పక్కన తీసుకున్నారు, అయిపోయింది వాళ్ళు. ఇంకోటి మనకి ఇలా గెస్ట్ హౌస్ కానీ ఫామ్ హౌస్ కానీ ఏదైనా కట్టుకోవడానికి కూడా మనకి ఇలా కట్టుకోవడానికి ఫెసిలిటీ. పార్క్ కూడా చాలా మనకి 1000 square yardలో పార్క్ అంటే ఇలా మొత్తం 3-4 పార్క్స్ ఉన్నాయి. ఇంకోటి మనకి చూస్తారు కదా, ఇదంతా కంప్లీట్ అయిపోయింది. అన్ని ఇలా సోల్డ్ అవుట్ అయినాయి అన్ని ప్లాట్స్. మా అంటే ఇప్పుడు ఒక 15-14 ప్లాట్స్ ఉన్నాయి మనకి. అది కూడా రీజనబుల్ ప్రైస్లో 7,000 square yardలో మనకి చాలా రీజనబుల్ ప్రైస్ పడుతుందండి. మీరు తీసుకోవాలనుకుంటే నా నంబర్కి కాంటాక్ట్ చేయండి, నేను మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఓకే, చూస్తారు కదా ప్రతి ఒక్కటి కంప్లీట్ అయిందండి. ప్రతి ఒక్కటి వాటర్ ట్యాంక్, ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయింది. వాటర్ కూడా ఫుల్ వాటర్. మనకి పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇచ్చింది. ఒకటి ప్లాట్ల కాళ్ళకి కనెక్షన్ కూడా రెడీ అయిపోయింది. చూస్తారు కదా, ఇదండి మన వెంచర్. రండి, విజిట్ చేయండి. తక్కువ ప్రైస్లో 7,000, చాలా రీజనబుల్ ప్రైస్ మనకి. కులీ కుతుబ్ షా నిజాంలు హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ సహకారంతో నిర్మించారు. సైబరాబాద్ సిటీ చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మొదటి సిటీ హైదరాబాద్, రెండవ సిటీ సికింద్రాబాద్, మూడవ సిటీ సైబరాబాద్, ముచ్చెర్లలో ఎయిర్పోర్ట్కి 20 నిమిషాల డ్రైవ్లో 4th సిటీ రాబోతుంది. దట్ ఈస్ అవర్ ఫ్యూచర్ సిటీ. We are going to establish everything in one roof. Pharma, sports, education, medical tourism, ప్రతిదీ అక్కడ చెయ్యాలని ప్రణాళికలేశాం. సిటీ ప్రారంభోత్సవం తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోబోతున్నాయి. పర్టికులర్గా ఇప్పుడు మేము నించున్నది శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవే ఇకపై 6 లేన్ల కంటే కూడా ఎక్కువగా అభివృద్ధి చెందబోతోంది. ఎస్, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే రూపురేఖలు ఉన్నాయో, మనం చూస్తున్నది దాదాపు 2 లేన్ల రోడ్డుగా ఉంది. ఇది దాదాపు 6 లేన్ల రోడ్డుగా, అంటే ప్రధానమైన రోడ్డుగా మనం ఏదైతే ఓఆర్ఆర్ రోడ్లు చూస్తున్నామో అటువంటి అతిపెద్ద రోడ్లు మనకి కనిపించబోతున్నాయి. అనేక గ్రామాల అభివృద్ధి మనకి స్పష్టంగా మనకి ఫ్యూచర్ కనిపిస్తోంది. ఇది శ్రీశైలం హైవే రోడ్డు. దీనికి పేర్లాలుగా అటు నాగార్జున సాగర్ హైవే ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే కర్నూలు హైవే ఉంటుంది.
సో ఈ 3 హైవేల మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కూడా ఈ ఏఐ సిటీ వల్ల ఇప్పుడు గుర్తుపట్టలేనంత అభివృద్ధి అక్కడ జరగబోతోంది గణేష్. అంటే ప్రధానంగా ఉండే గ్రామాల్లో అటు మీర్ఖాన్పేట కావచ్చు, లేకపోతే మైసిగండి కావచ్చు, లేకపోతే తాటిపర్తి కావచ్చు, ఇలా అనేక గ్రామాలు మీరు చెప్తున్నట్లు మిగతా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు కూడా కడతాలు ఉంది, యాచారం ఉంది, కందుకూరు ఉంది. వీటితో పాటు ఇటు నాగార్జున సాగర్ హైవే, ఇప్పుడు మనం ఉంచున్న శ్రీశైలం హైవే, ఈ రెండింటి మధ్యలో ఉన్న కొన్ని వందల గ్రామాలు ఇక పైన గ్రామాలు కావాలి, సిటీలుగా అవతరించబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా. ఎందుకంటే ఒకప్పుడు సైబరాబాద్ సిటీని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో డెవలప్ చేసేటప్పుడు అవన్నీ కూడా ఒక అతిపెద్ద బండరాలుగా ఉండే ప్రాంతంలోన అక్కడ సైబర్ సిటీని ఎలా ప్లాన్ చేస్తారు, హైటెక్ సిటీ ఎలా నిర్మాణం జరుగుతుందనేది అతిపెద్ద ప్రశ్నలతో పాటు అనేక విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు నిజంగానే మనం చూస్తున్న ఏఐ సిటీ కూడా అలాగే రూపుదాల్చే అవకాశం అయితే మనకి ఫ్యూచర్ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎస్. cities in the world or in India. దాంట్లో మనం ఒకటి. We grow at 8.47 year on year growth అండి. హైదరాబాద్ వచ్చింది, సికింద్రాబాద్ వచ్చింది, సైబరాబాద్ వచ్చింది. నెక్స్ట్ వచ్చే సిటీ వచ్చేసి ముచ్చర్ల దగ్గర 15,000 ఎకరాల్లో కొత్త సిటీ రాబోతా ఉంది. ఈ సిటీని ప్రస్తుతానికి మేము ఏఐ సిటీ అంటున్నాం, బట్ దాన్ని నేమ్ చేయాల్సిన అవసరం ఉంది. తగు పేర్ల కోసం ప్రజలను కూడా సంప్రదించబోతున్నాము. ప్రజలకి ఒక క్రౌడ్ కాంపిటీషన్ పెట్టి తీసుకోవాలన్నది కూడా ముఖ్యమంత్రి ఉద్దేశం. రాష్ట్రంలో ఎక్కడుందో, ఏ స్థానంలో ఉందో మీ అందరికీ కూడా తెలుసు. హైదరాబాద్ గురించి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతటి ఖ్యాతి ఉంది. 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది హైదరాబాద్కు. అలాంటి చరిత్ర ఉన్న ఈ హైదరాబాద్లో అదనంగా మరో కొత్త సిటీ, ముచ్చెర్ల సిటీ వస్తున్న నేపథ్యంలో మనందరం కూడా ఒక పండుగ చేసుకోవాల్సిన సందర్భం, రాజకీయాలకు అతీతంగా. ఎస్, ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ఏదైతే గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకుందో దానికి అన్ని వైపుల నుంచి అంటే విమర్శలు ప్రతి విమర్శలు అనేవి ఉన్నా అల్టిమేట్గా అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. 4వ సిటీకి అందరూ 4 చేతులు కలిపి ముందుకు 4 అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం.